హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఈరోజు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ లాంటిదండి. యాక్చువల్గా మీకు చాలామంది మనకు ఫోన్ చేసి ఎంప్లాయ్మెంట్ గురించి చాలామంది అడుగుతున్నారండి. మీరు మీరు ఇదివరకు డ్రీమ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అండర్ కెరియర్ డెవలప్మెంట్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి. అందులో భాగంగా మేము కూడా సంపాదించుకోవడానికి అవకాశం ఉందా అని. సో మీరు ఎంతసేపు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు, కానీ మీ ట్రైనింగ్ క్యాంప్స్ అన్నీ ఇన్వెస్టర్స్కేనా లేదంటే ఈ ఎంప్లాయ్మెంట్కి కూడా ఉందా అని. సో నేనేం చెప్తున్నానంటేనండి, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్స్లో ఏంటంటే ఎవరికైనా ఇది ఓపెన్ మార్కెట్ అండి. ఇది దానివల్ల ఏమవుతుందంటే అన్ఆర్గనైజ్డ్గా ఇండస్ట్రీ ఉంది. అంటే ఎవరికాళ్ళు ఆర్గనైజ్డ్గా ఉంటున్నారు, ఏ కంపెనీకి ఆ కంపెనీ ఆర్గనైజ్డ్గా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్లో మాత్రం కాస్త అన్ఆర్గనైజ్డ్గా కొంతమంది, అంటే అందరూ అన్ఆర్గనైజ్డ్గా ఉంటున్నారని నేను అనలేను, కానీ సో కొంతమంది ఆర్గనైజ్డ్గా లేరు. ఆర్గనైజ్డ్గా ఉండాలి అంటే నేనేమంటానంటే, నాకు అన్ని లక్షలు కావాలి, నాకు ఇన్ని లక్షలు కావాలని మీరు ఎంతైతే కోరిక ఉంటుందో దానికి తగ్గట్టుగా నేను నేర్చుకుంటాను, దానికి తగ్గట్టుగా నేను ఎదగాలనే తాపత్రయం పట్టుదల నాలో ఉన్నాయని అనుకున్నప్పుడు బీ ఏ స్టూడెంట్. యాక్చువల్గా మీరు నేర్చుకోవడానికి సిద్ధపడితే కనుక నేర్పించడానికి మీకు అనేక మంది మార్కెట్లో చాలా కంపెనీల్లో చాలామంది సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారు. ఇక పాయింట్ ఏంటంటే మీకు మూలం ఏంటి. సో మీరు నాకు 10 లక్షలు కావాలి, మీకు 10 లక్షలు ఎలా వస్తాయి? సో దాని ఫస్ట్ పాయింట్, ఏం చేస్తే వస్తాయి, ఏ ఉంటే అది చేయగలుగుతారు. సో ఈ కాన్సెప్ట్స్లోకి వెళ్తే మనం మూలాల గురించి మాట్లాడుకోగలిగితే, మీరు హౌస్ వైఫా లేదంటే ఏదైనా ప్రైవేట్ ఎంప్లాయా లేదంటే లేదా మీరే పార్ట్ టైంగా చేయాలనుకుంటున్నారా, లేదంటే ఫుల్ టైంలో వచ్చే శాలరీస్ నాకు చాలట్లేదు, నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకుంటున్నారా, లేదా మీరే ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకుని ₹1 పెట్టుబడి లేకుండా మీరు ఒక సామ్రాజ్యాన్ని, ఒక మార్కెటింగ్ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలనుకుంటున్నారా. సో అంటే మీ దృక్పథం ఏంటి, మీ 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 దీర్ఘకాలిక, మధ్యకాలిక లేదా స్వల్పకాలిక లక్ష్యాలు ఏంటి. సో ఉదాహరణకి 10 లక్షలే అనుకుందాం. ఆ 10 లక్షల రూపాయలు సంపాదించాలంటే ఎన్ని రకాలుగా సాధించవచ్చు. సో ఇవన్నీ మాతో వచ్చి కూర్చుంటే, సో మా ట్రైనింగ్ సెషన్స్ నాట్ ఓన్లీ ఫర్ ఇన్వెస్టర్స్ అండి. సో వీఆర్ గివింగ్ ట్రైనింగ్ ఫర్ ది మార్కెటింగ్ స్టాఫ్ ఆల్సో. సో రిక్రూట్మెంట్ అనేది 24 అవర్స్, అంటే 365 డేస్ జరుగుతూనే ఉంటుంది. సో దానికోసం ఎక్స్ట్రా ప్రోగ్రామ్ ఏం లేదు. కానీ నేనేమంటానంటే, మీ గోల్ ఏంటో నాకు మీ పర్పస్ ఆఫ్ డూయింగ్ దిస్ అనేది మీకు తెలిస్తే అట్లీస్ట్. సో నేనేమంటానంటే, మీకు సంతోషం మీకు మూలమా, మీ ఆనందం మీకు మూలమా, ఒకవేళ మీకు అప్పులు తీర్చేసుకోవడం మీకు మూలమా. సో అలాంటప్పుడు వచ్చి కూర్చుంటే, సో దానికి ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి ఎవ్రీ 10-15 డేస్కి రివ్యూ సెషన్స్ జరుగుతాయి మనకి. మన టీంలో అంతమంది ఎలా సక్సెస్ అవుతున్నారు, అంతంత ఎలా సంపాదించుకోగలుగుతున్నారు అనేది. సో మీరు రిక్రూట్మెంట్కి వచ్చి అప్లికేషన్ రాసి మాకు డెవలప్మెంట్ మేనేజర్సు అలాగే మార్కెటింగ్ మేనేజర్సు 365 డేస్ మాకు రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంటుంది. సో అలాంటి కమిటెడ్ పర్సనాలిటీస్, అంటే మీకు మీ కెరియర్, నా కెరియర్ రాబోయే 1 ఇయర్లో ఇలా ఉండాలి, రాబోయే 2 ఇయర్స్లో ఇలా ఉండాలి, రాబోయే 5 ఇయర్స్లో ఆఫ్టర్ 5 ఇయర్స్ మై స్టేటస్ షుడ్ బి లైక్ దిస్, నాకు ఒక ఇల్లు ఉండాలి, నాకు ఒక కారు ఉండాలి, మా పిల్లలను బాగా చదివించుకోవాలి. ఇలాంటి పట్టుదల, అంటే నేనేమంటానంటే, మీరు ప్రైవేట్ జాబ్లో 15,000కి చేసినా 25,000కి చేసినా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎలా అయితే కష్టపడి మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 లేకపోతే ఈవినింగ్ 7 వరకు పనిచేస్తున్నారో, అదే నిబద్ధత రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎందుకు చూపించట్లేదంటే, మీకు ఇక్కడ ఫ్రీ, మీకు బాస్ ఎవరు లేరు కదా, మీకు మీరే బాస్ కాబట్టి, మీకేమి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు కాబట్టి మీరు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండట్లేదు కదా. సో ఎవరో ఒకళ్ళు మోటివేట్ చేస్తేనో, లేదంటే మీ బిల్స్ కట్టాల్సి వస్తేనో, లేదంటే టార్గెట్స్ పెండింగ్ ఉండి అవి తరుగుతుంటేనో మనం పరిగెడుతున్నాం కదా. సో అలా కాకుండా మీరే సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలంటే, మీరు లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు సెల్ఫ్ మోటివేటెడ్ అవుతారు. బై ప్రాక్టీస్ విల్ మేడ్ లైక్ దట్ అనమాట. అంటే దీన్ని ఏమంటారంటే, మీరు సాధన చేత మీరు ఒక ఆర్గనైజ్డ్ పర్సన్గా మీరు తీర్చిదిద్దబడతారు. కాబట్టి నేనేమంటానంటే, మీరు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నారా, నో ప్రాబ్లం. సో మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ పర్సన్గా ఉన్నారా, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు సక్సెస్ఫుల్గా లేరు, నా సక్సెస్ కన్సిస్టెంట్గా లేదు, నా గ్రోత్ కన్సిస్టెంట్గా లేదు అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతున్నారో,
యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఫర్ అవర్ ట్రైనింగ్ క్లాసెస్. సో వీఆర్ ఓపెన్. యాక్చువల్గా మేము ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ మేనేజర్స్ కోసం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం. ఇది మీకు 365 days ఉంటుంది. మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ మేనేజర్స్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ అనేది 365 days జరుగుతుంది. బికాస్ అది ఇట్ ఈస్ ఆన్ కమిషన్ బేసిస్. అయితే మీకు అది ఇయర్కి వచ్చేసరికి 10 lakhs సంపాదించాలా 15 lakhs సంపాదించాలా అనేది మీ డిటర్మినేషన్ బట్టి ఉంటుంది. మీ సంకల్పాన్ని బట్టి, మీరు మీ అవసరాన్ని బట్టి, మీరు నిర్దేశించుకునే లక్ష్యాన్ని బట్టి, దానికి తగ్గట్టుగా మీరు కేటాయించే సమయాన్ని బట్టి అది మీరు అచీవ్మెంట్ అనేది ఉంటుంది. సో దేనేమంటానంటే ఫస్ట్ మీరు నేర్చుకోండి ఏది చేయాలి. సపోజ్ అంటే మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మేము చెప్తాం. ఎలాగో మీకు చేసిన సక్సెస్ఫుల్ పర్సన్స్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంటారు. సో మీరేంటంటే మీరు సక్సెస్ఫుల్ టీంలో ఉండాలి. మీరు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ అనేది మీకు తెలియాలి ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో అలాగే మీ లక్ష్యాలు ఏంటో మీకు తెలియాలి. పక్కోడి లక్ష్యాలు మీకు తెలిసినా తెలియకపోయినా పర్లేదు, పెద్ద ఇబ్బంది లేదు ఎవరికి. మీ లక్ష్యాలు ఖచ్చితంగా తెలిసి తీరాలి. ఎవరో ఎంతోమంది సక్సెస్ అవుతూనే ఉన్నారు, కానీ స్టిల్ వీఆర్ నాట్ ఇన్ సక్సెస్ వే అని అంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ మీకే. సో మీకు అవసరం ఉంది, నీడ్ ఉంది, కానీ మీకు ఎలా చేయాలో తెలియదు కదా. సో అలాంటి వాళ్ళు రండి నా దగ్గరికి. సో నేనేం చేస్తున్నానంటే వాళ్ళందరినీ, అంటే ఇలా ఎవరైతే సరైన దారిలో లేరో, సరైన ఇన్కమ్ జోన్లో లేరో, లేదా వాళ్ళకి అవసరం ఉందో వాళ్ళందరినీ మనకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక లక్ష్యాన్ని నిర్దేశించి వాళ్ళకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసి, ఇదిగోండి ఇలా సంపాదించుకోండి, మార్కెటింగ్ ఇలా చేయాలి, ఇదిగో సాఫ్ట్ స్కిల్స్ ఇలా సంపాదించుకోవాలి, సో మా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇదిగోండి, ఇది ప్రోడక్ట్ నాలెడ్జ్, ఇది కమ్యూనికేషన్ స్కిల్స్, ఇది అబ్జెక్షన్ హ్యాండ్లింగ్స్. సో మనం ఒక రైట్ కంపెనీలో ఉండి ఒక రైట్ ప్రాపర్టీ గురించి చెప్పడానికి అద్భుతమైన అవకాశంగా భావించాలి తప్ప మనం చేసే పని రాంగ్ అయితే మీరు భయం పడుతూ చెప్పాలి. మనం చేస్తున్న ప్రాజెక్ట్స్ కంటిన్యూస్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్లో కంటిన్యూస్గా గ్రోత్ని నమోదు చేస్తున్న ప్రాజెక్ట్స్లో మనం పనిచేస్తున్నామంటే, మనం సక్సెస్ఫుల్ కంపెనీలో మనం ఉన్నామంటే, మన చుట్టూ సక్సెస్ఫుల్ పర్సన్స్తో మనం ఉన్నామంటే, ఆల్రెడీ మనం శివరామ్ గారి లాంటి సక్సెస్ఫుల్ పర్సన్స్తో మన టీంలో మనం ఉన్నాము అంటే, సో వై నాట్? ఇఫ్ సమ్వన్ ఈస్ డూయింగ్ సక్సెస్ఫుల్లీ, వై కాంట్ యూ? సో మీకు అంటే పక్క వ్యక్తి సక్సెస్ఫుల్ పర్సన్గా 2 lakhs 3 lakhs పర్ మంత్ సంపాదించుకునే వాళ్ళు ఎంతోమంది మన టీమ్స్లో మనం చూడగలుగుతున్నప్పుడు వై నాట్ యూ? ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేసి స్లాట్ బుక్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకొని ఆ క్లాసెస్కి అటెండ్ అయ్యి మీ కెరీర్ని మీరు నిర్మాణం చేసుకోండి. ఎటువంటి ఛార్జెస్ లేవు, అంటే ట్రైనింగ్ ఇవ్వడానికి మీరు డబ్బులు కట్టాలని ఆలోచిస్తున్నారేమో, బహుశా అది కూడా లేదు. జస్ట్ ఇట్స్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. థింగ్ ఏంటంటే మీరు ఈ నేర్చుకోవడం వల్ల మహా అయితే సంపాదించగలుగుతారు. సో అదే కదా మనకు కావాల్సింది. సో అల్టిమేట్ గోల్ ఈజ్ టు ఎర్న్ మనీ. సో బట్ ఎర్న్ మనీ లక్ష్యమే అయినా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంత సంపాదించాలి అనే ముందు ఎంత నేర్చుకోవాలనేది చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ అది. సో నేనేమంటానంటే కెరియర్ ఓరియంటేషన్ అనేది ఇట్స్ జస్ట్ నాట్ ఫర్ ఎ మంత్ ఆర్ ఇట్స్ జస్ట్ నాట్ ఫర్ ఏ ఇయర్, ఇట్స్ ఫర్ లైఫ్ ప్లానింగ్. సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ ఇట్. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ అండ్ ఐ ఆమ్ వెల్కమింగ్ యూ ఆల్. ఎవరైతే నేను ఇప్పుడు చెప్పిన ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, నాకు వరల్డ్ టూర్స్ కావాలి, నాకు నా ఫ్యామిలీతో నేను ఒక బ్యూటిఫుల్ ఇల్లు కట్టుకోవాలి, లేదా అలా ఒక సెక్యూర్డ్ కార్ కొనుక్కోవాలి, అలా ఈ వాట్ కైండ్ ఆఫ్ గోల్స్ మీరు ఏ కైండ్ ఆఫ్ గోల్ ఉన్నా కూడా పని చేయడానికి ఇష్టపడి అది ఇష్టంతో ప్రేమతో చేయాలనుకుంటే, అది కూడా కొంచెం కష్టపడే మనస్తత్వం కూడా ఉంటే ఈ అవకాశం కేవలం మీకోసమే వచ్చిందని ఆలోచించి మీరు మన డెవలప్మెంట్ మేనేజర్స్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్కి అటెండ్ కండి. సో తద్వారా మనం మీ కెరియర్ని మీరు చక్కగా నిర్మాణం చేసుకోండి. ప్రతి నెల కన్సిస్టెంట్గా ఏ నెలలోనూ జీరో సేల్ లేకుండా, మా మిషనే అది, ఏ నెలలోనూ జీరో సేల్ నమోదు కాకుండా కంటిన్యూస్గా 1 lakh ఎవ్రీ మంత్ సంపాదించాలనే లక్ష్యంతో రండి చాలు. సింపుల్ లాజిక్, మిగతా అన్నీ ఆటోమేటిక్ సెట్ అయిపోతాయి. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, అండర్లైన్ చేసుకోండి, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.